హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆఖరికి ఈరోజు ఉదయం నుంచి జరుగుతున్న అతిపెద్ద డ్రామాకి ఈ లెటర్తో ఈ వీడియోతో తెరపడినట్టే. ఎందుకంటే తాజాగా ఏదైతే ఇంతకుముందు మనకు ఒక లెటర్ ఏదైతే పబ్లిష్ చేశారో జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ గ్యాడ్ నుంచి ప్రభుత్వం నుంచి ఏపీపీఎస్సికి ఒక లెటర్ పంపించారు. ఆ లెటర్లో ఎగ్జామ్ని పోస్ట్ పోన్మెంట్ చేయమని చెప్పడం జరిగిందని చెప్పారన్నమాట. ఇప్పటి వరకు దానికి సంబంధించిన రిప్లై అయితే రాలేదు. ప్రజెంట్ ఇప్పుడే తాజాగా దానికి సంబంధించిన రిప్లై ఏపీపీఎస్సీ నుంచి గవర్నమెంట్కి ఏ రిప్లై వెళ్ళింది అన్నది మనకి ఇప్పుడే బయటకు వచ్చింది. దాన్ని అసలు ఏం చెప్పారు దీంట్లో యాక్చువల్గా ఈ గ్రూప్ 2 వాయిదా వేయకపోవడానికి ప్రధాన కారణం ఎలక్షన్ మోడ్ ఆఫ్ కండక్ట్ అన్నారు. యాక్చువల్గా ఎలక్షన్ కోడ్ కాదు, ఎలక్షన్ కోడ్ కాకుండా మిగతా 6 కారణాలను తెలియజేస్తూ మొత్తం 6 కారణాలను ఏపీపీఎస్సీ వారు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ ఒక లెటర్ రాశారు. ఈ 6 కారణాల వల్ల గ్రూప్ 2 పోస్ట్ పోన్ అన్న చెయ్యమని చెప్పడం జరిగిందనమాట. ఇదంతా 18 సాయంత్రం దాకా డ్రామా నడుస్తుంది. ఆఖరికి ఇప్పుడు బయటపడ్డది. ఇప్పుడైనా సీరియస్గా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు సీరియస్గా ఎగ్జామ్ రాయండి. ఈ లెటర్ సారాంశం ఏంటనేది మీకు వివరిస్తాను. ఈ లెటర్ ప్రకారం చూస్తే అసలు నోటిఫికేషన్ కూడా క్యాన్సిల్ అయ్యే అవకాశం కూడా లేదనమాట. ఏపీపీఎస్సీ వారు ధైర్యంగా చెప్పేది ఏంటంటే రాష్ట్ర విషయంలో అయితే మేము ఎటువంటి తప్పు చేయలేదని చెప్పేసి, రాష్ట్ర విషయం కూడా మేము నోటిఫికేషన్లో మెన్షన్ చేయలేదని చెప్పేసి ఏపీపీఎస్సీ వారు చెప్తున్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని చూద్దాము. అందువల్ల ఖచ్చితంగా మీరు ఎగ్జామ్ రేపు బాగా రాయాల్సిందే. ఈ లెటర్ ఎవరి నుంచి వెళ్ళిందంటే శ్రీ ఐ నరసింహమూర్తి సెక్రటరీ, ఏపీపీఎస్సీ సెక్రటరీ గారి నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ జిఏడికి వెళ్ళింది. ఎప్పుడు వెళ్ళిందంటే ఈ రోజే వెళ్ళింది, టైం అన్నది తెలియదు. దీనికి ఏంటంటే ఏదైతే గ్రూప్ 2 ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయమని గవర్నమెంట్ నుంచి లెటర్ వచ్చిందో ఆ లెటర్కి రిప్లైగా దీని అయితే కొట్టడం జరిగింది. దీంట్లో వీళ్ళు ఇచ్చే మొత్తం 6 పాయింట్లు మెన్షన్ చేశారు. ఇక్కడ 1 అనేది ఇక్కడ మిస్ అయ్యి ఉంటుంది. ఇది 1 పాయింట్ కింద మనం చూసుకోవాలి. స్పెల్లింగ్ మిస్టేక్లో 1 మిస్ అయ్యి ఉంటుంది. ఫస్ట్ ఏం చేస్తున్నారంటే యాక్చువల్గా ఈ పోస్ట్ పోన్మెంట్ అనే రిక్వెస్ట్ మెయిన్గా ఎవరి నుంచి వస్తుందంటే ఎవరైతే మెయిన్స్ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వలేదో వాళ్ళు ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేయకుండా తప్పించి ఈ ఎగ్జామ్ జరగకుండా చేయాలనే ఉద్దేశంతో ఎవరైతే మెయిన్ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వలేదో ఆ స్టూడెంట్స్ మెయిన్గా చేస్తున్నారు. తర్వాత వాళ్ళ స్ట్రాటజీ ఏంటంటే నోటిఫికేషన్ మొత్తం క్యాన్సిల్ చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళు అయితే ఈ ఆందోళన చేస్తున్నారు. మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది వీళ్ళు ఏం చెప్తున్నారంటే మెయిన్ ఎగ్జామ్ క్వాలిఫై ఎవరైతే ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వలేదో మెయిన్స్ ఎగ్జామ్కి క్వాలిఫై అవ్వలేదో ఆ స్టూడెంట్ ఈ ఎగ్జామ్ని హాల్ట్ చేయాలనే ఉద్దేశంతో, ఎగ్జామ్ కండక్ట్ చేయకూడదన్న ఉద్దేశంతో, అలాగే ఈ నోటిఫికేషన్ మొత్తాన్ని క్యాన్సిల్ చేయించాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఈ పని చేస్తున్నారు, ఈ ఆందోళన చేస్తున్నారు. ఎందుకంటే ఈ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేయడం వల్ల ఫర్దర్గా నోటిఫికేషన్ వస్తుంది, దాంట్లో వాళ్ళకి ఛాన్స్ వస్తుంది అన్న ఉద్దేశంతో వాళ్ళు అయితే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే వీళ్ళకి చాలా కోచింగ్ సెంటర్స్ అన్నది వాళ్ళకి ఈ ప్రొటెస్ట్లలో వాళ్ళు ఈ కోచింగ్ సెంటర్లలో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. కోచింగ్ సెంటర్లు కూడా వీరి వెనకాల ఈ ఆందోళన వెనకాల ఉన్నాయి. ఇదంతా ఒక యాక్చువల్గా ఎవరైతే ఎగ్జామ్ క్వాలిఫై అయ్యారో వాళ్ళ పని కాదు, ఎగ్జామ్ క్వాలిఫై అవ్వకుండా ఉన్న వాళ్ళ పని. ఈ నోటిఫికేషన్ రద్దు చేయించాలనే ఉద్దేశంతో కోచింగ్ సెంటర్లు వీళ్ళు కలిపి ఆడుతున్న ఒక డ్రామా అన్నట్టు వీళ్ళైతే చెప్పడం జరిగింది అన్నమాట ఫస్ట్ పాయింట్. తర్వాత నెక్స్ట్ పాయింట్ అంటే మనం ఏదైతే రోస్టర్ పాయింట్ అంటున్నాం దాని గురించి ఇచ్చారు. వాళ్ళు ఏం క్లారిఫై చేస్తున్నారంటే రోస్టర్ పాయింట్స్ అనే దాన్ని మేము ఎక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేయలేదు. రోస్టర్ పాయింట్ అనే పదాన్ని మేము ఎక్కడ నోటిఫికేషన్లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లో మెన్షన్ చేయలేదు. దానివల్ల మిస్ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువగా సర్క్యులేట్ అవుతుంది. ఎందుకంటే ఈ నోటిఫికేషన్ అనేది క్యాన్సిల్ అయిపోద్ది అన్న ఒక ఉద్దేశాన్ని, ఒక మిస్ఇన్ఫర్మేషన్ని స్ప్రెడ్ చేస్తున్నారు. యాక్చువల్గా మేము రోస్టర్ పాయింట్ అనే దాన్ని మేము నోటిఫికేషన్లో ఇవ్వలేదు,
కానీ ఈ నోటిఫికేషన్ రద్దు చేయాలనే ఉద్దేశంతో మిస్ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళు ఫార్వర్డ్ చేస్తున్నారని చెప్పేసి రెండో పాయింట్ కింద ఇచ్చారు. మూడో పాయింట్ కింద ఏమి ఇచ్చారంటే హైకోర్టు వారు కూడా, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు రిట్ పిటిషన్ 4633 అండ్ 15202 ఆఫ్ 2024లో కూడా ఇటీవల హీరింగ్ జరిగింది. దాంట్లో కూడా 3 పాయింట్స్ మెయిన్గా ఇచ్చారు. దీని ప్రకారం కూడా మేము ఈ ఎగ్జామ్ని వాయిదా వేయలేము అన్నట్టు ఇచ్చారు. ఏంటంటే హైకోర్టు ఇచ్చిన దాంట్లో మెయిన్ పాయింట్స్ ఏంటంటే మెయిన్ ఎగ్జామ్ అనేది ఇప్పుడు ఆపేస్తే కనుక ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అయిన క్యాండిడేట్స్ ఉంటారో చాలామంది క్యాండిడేట్స్కి మనం తిరిగి ఇవ్వలేని నష్టం చేకూర్చినట్టు అవుద్ది. ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి వాళ్ళకి మనం ఇర్రిపేరబుల్ లాస్ అంటే భరించలేని నష్టం, తిరిగి ఇవ్వలేని నష్టాన్ని వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది ఈ ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయడం వల్ల. అలాగే ఎగ్జామినేషన్ని షెడ్యూల్ డేట్లో కండక్ట్ చేయకపోతే చాలామంది విద్యార్థులు అయితే ఇబ్బందికి గురవుతారు. అలాగే ఇటువంటి ఏదైతే క్వాలిఫైడ్ అభ్యర్థులు, బాగా చదివిన అభ్యర్థులు, వీళ్ళకి వాళ్ళ ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ఏదైతే ఎగ్జామ్ని హాల్ట్ చేయడానికి ఎటువంటి పర్మిషన్ ఇవ్వకుండా కోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది ఎగ్జామ్ని కండక్ట్ చేయమని, యాజ్ ఇట్ ఈజ్ కండక్ట్ చేయమని. ఎందుకంటే దాంట్లో చాలామంది స్టూడెంట్స్ యొక్క ఇంట్రెస్ట్లు దృష్టిలో పెట్టుకుని ఈ ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయొద్దని హైకోర్టు కూడా ఇచ్చింది అనేది థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్ ఏంటంటే మనకి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఎమ్మెల్సీ ఎలక్షన్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఉంది. దాన్ని దృష్టిలో ఉంచుకుని కూడా మనం దీంట్లో యాక్చువల్గా ఈ గ్రూప్ 2 మెయిన్ ఎగ్జామ్లో ఎక్కువగా గ్రాడ్యుయేట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. అలాగే ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్కి ఈ గ్రూప్ 2 ఎగ్జామ్స్ రాస్తున్న అభ్యర్థులకి మధ్య లింక్ ఉంది. దానివల్ల మేము కూడా ఏపీపీఎస్సీ కూడా లిమిట్లో మా హద్దులో మేము ఉండాలి కాబట్టి ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని దృష్టిలో ఉంచుకుని కూడా మేము ఎగ్జామ్ కండక్ట్ చేస్తలేదు అని చెప్పారు. తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఈ ఫర్దర్ సచ్ పోస్ట్ పోన్మెంట్ చేయడం వల్ల ఏంటంటే ఇట్ విల్ ఎఫెక్ట్ ఫిజికల్ అండ్ మెంటల్ వెల్ బీయింగ్ ఆఫ్ ది 84,921 అంటే 92% జెన్యూన్ క్యాండిడేట్స్ who have downloaded the hall tickets and are ready to take the exam. ఎవరైతే 84,921 మంది, ఇంచుమించు 92% జెన్యూన్ క్యాండిడేట్స్ ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకుని ఎగ్జామ్ రాయడానికి రెడీగా ఉన్నారో వాళ్ళ ఫిజికల్ మరియు మెంటల్ వెల్బీయింగ్ దృష్టిలో ఉంచుకుని కూడా మేము ఈ ఎగ్జామ్ని పోస్ట్ పోన్ చేయలేము, ఖచ్చితంగా ఎగ్జామ్ కండక్ట్ చేయాలి. అలాగే హానరబుల్ హైకోర్టు కూడా ఈ మ్యాటర్ని దృష్టిలో పెట్టుకుని ఈ మ్యాటర్లో ఆనరబుల్ హైకోర్టు కూడా ఈ ఎగ్జామ్ని కూడా హైకోర్టు దృష్టిలో ఉంది కాబట్టి ఈ సెలక్షన్ ప్రొసీజర్ అంతా హైకోర్టు పర్యవేక్షణలో కూడా ఉంటుంది కాబట్టి ఈ స్టూడెంట్స్కి ఎవరైతే ఆల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుని ఎగ్జామ్కి రెడీగా ఉన్నారో 92% జెన్యూన్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ ఎగ్జామ్ రాయాలని కుతూహలంతో ఉన్నారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకుని కూడా మేము ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయలేము. అలాగే ఏదంటే ఈ ఎగ్జామ్ పోస్ట్ పోన్మెంట్ అనేది 84,921 ఇంచుమించు 92% క్యాండిడేట్స్ని ఎఫెక్ట్ చేస్తుంది, మేము ఇవ్వలేము. అలాగే హానరబుల్ హైకోర్టు కూడా ఈ మ్యాటర్లో ఇన్డెప్త్ కన్సిడరేషన్ refused to stay the examination. Postponement of the examination at this junction will not be the larger interest of the vast majority of genuine candidates who have been working hard to prepare for this examination. ఎవరైతే ఈ ఎగ్జామ్ కోసము చాలా హార్డ్గా దృఢ నిశ్చయంతో ప్రిపేర్ అయి ఉన్నారో ఆ స్టూడెంట్స్ని ఇంట్రెస్ట్ని దృష్టిలో పెట్టుకుని హానరబుల్ హైకోర్టు కూడా ఒక తీర్పుని అయితే ఇవ్వడం జరిగింది. ఈ ఎగ్జామ్ని అయితే పోస్ట్ పోన్ చేయొద్దు అని చెప్పేసి దాని దృష్టిలో ఉంచుకుని కూడా మేము ఎగ్జామ్ని కండక్ట్ చేస్తలేదని చెప్పేసి ఏపీపీఎస్సీ అయితే క్లియర్ కట్గా నోటిఫికేషన్లో తప్పు లేదంటూ ఈ ఎగ్జామ్ అనేది ఆల్రెడీ ఒకసారి ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేసాము, ఇది రెండోసారి పోస్ట్ పోన్ చేయడానికి వీళ్ళు ఆడుతున్న డ్రామా మెయిన్ ఏంటంటే ఈ ఏపీపీఎస్సీ మెయిన్గా చెప్పే పాయింట్లు ఏంటంటే ఆల్రెడీ ఒకసారి గ్రూప్ 2 మెయిన్ ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేసాము, రెండోసారి పోస్ట్ పోన్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే ఈ ఎగ్జామ్ నోటిఫికేషనే
రద్దు చేయడానికి ఎవరైతే మెయిన్ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వని వాళ్ళు, మెయిన్స్ క్వాలిఫై అవ్వని వాళ్ళు ఇన్స్టిట్యూట్లో కలిపి చేస్తున్నది. తర్వాత రోస్టర్ పాయింట్లు అన్నది తప్పు అని చెప్పేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. యాక్చువల్గా రోస్టర్ పాయింట్లు మేము నోటిఫికేషన్లోనే మెన్షన్ చేయలేదు. అలాగే ఆనరబుల్ హైకోర్టు వారు కూడా ఈ ఎగ్జామ్ని యాజ్ పర్ ద షెడ్యూల్ పెట్టమని చెప్పారు. ఎందుకంటే ఇది ఇంచుమించు 92% ఆఫ్ ద క్యాండిడేట్స్కి రెడీగా ఉన్నారు, ఎగ్జామ్ రాసుకోవడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళ ఇంట్రెస్ట్లు ఎఫెక్ట్ అవ్వకూడదనే ఉద్దేశంతో ఆనరబుల్ హైకోర్టు కూడా తీర్పునిచ్చింది. దాని దృష్టిలో ఉంచుకుని, అలాగే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ని దృష్టిలో ఉంచుకుని, ఎమ్మెల్సీ ఎలక్షన్ యొక్క మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని దృష్టిలో ఉంచుకుని, ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని మేము ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేస్తలేదని చెప్పి క్లియర్ కట్గా ఇచ్చింది అనమాట. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఏపీపీఎస్సీ వారు వాళ్ళ నోటిఫికేషన్ మీద 100% పక్కాగా ఉన్నారు. అండ్ ఫర్దర్గా నోటిఫికేషన్ రద్దు అయిపోద్దన్న ప్రచారం కూడా నమ్మొద్దని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు అనమాట. అందువల్ల ఇప్పటికైనా ఈ ఉన్న టైంనన్నా చదవడానికి కాకుండా ప్రశాంతంగా రేపు ఎగ్జామ్ రాయడానికి వినియోగించుకోండి. ఈ కాస్త టైంను కూడా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. చాలా ప్రశాంతంగా రేపు ఎగ్జామ్ రాయండి. ఆల్రెడీ మీరు చదివేశారు, చాలా చదివేశారు. అవి గుర్తు రావాలంటే మీరు ప్రశాంతంగా ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళాలి. మీరు ప్రశాంతంగా ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళాలంటే ఇప్పుడు అన్నీ వదిలేసేయండి, టెన్షన్లు అన్నీ వదిలేసేయండి. ఎగ్జామ్ నోటిఫికేషన్ రద్దు అయిపోద్ది అన్న ఈ మాట కూడా నమ్మొద్దు. నోటిఫికేషన్ అయితే రద్దు అయ్యే అవకాశం అయితే కనిపిస్తలేదు. వీళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారం ఏంటంటే నోటిఫికేషన్ కూడా రద్దు అవ్వదు. అందువల్ల మీరు ప్రశాంతంగా నైట్ ప్రశాంతంగా రెస్ట్ తీసుకుని, ఇప్పుడు ఏమి బాదరగా ఏమి చదివి పని పెట్టుకోవద్దు. ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇంకా మీకుంది 12 అవర్స్ మాత్రమే. ఈ 12 అవర్స్ కూడా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ప్రశాంతంగా రేపు ఎగ్జామ్ రాయండి. ప్రశాంతంగా ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళండి. ప్రశాంతంగా రాయండి. మంచి రిజల్ట్తో మీరు అనుకున్న జాబు కొట్టండి. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ రేపు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ పేపర్ అనాలిసిస్తో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.